హాయ్ అందరికీ వెల్కమ్ టు గురువార టాక్స్ 15 వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జపాన్ కామాకురా బీచ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం కదా. నడుచుకుంటూ వచ్చే దారిలో జపాన్ టౌన్ ఇవన్నీ చూపించాను, వీడియో కూడా పెట్టాను. తర్వాత సురుగోకా హచిమంగు టెంపుల్ అనమాట. ఇది గర్భగుడిలో దేవుడు ఇలా ఉంటారు. మాకు దర్శనం అయితే ఇలా అయింది. అక్కడ వీడియోస్ అవి తీయట్లేదు, జస్ట్ ఫోటో తీసాను నేను అంతే, అందరూ దర్శనం చేసుకుంటారని. ఇలా రోడ్ మీద నడుచుకుంటూ వచ్చిన తర్వాత చూడండి, ఇలా ఎంట్రన్స్ అనమాట. ఇది ఒకసారి రౌండ్ చేసి చూపిస్తాను. లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఉందో, మేము ఎక్కడి నుంచి వచ్చామో ఒకసారి చూపిస్తాను. చూడండి, రోడ్ పక్కనే ఉందన్నమాట. చూడండి, ఈ రోడ్లో నడుచుకుంటూ వచ్చాము. ఈ టెంపుల్ కూడా కామాకురాలోనే ఉంది, జపాన్ కామాకురాలోనే ఉంది. సురుగోకా హచిమంగు టెంపుల్ పేరు. ఇలా రోడ్ నుంచి వచ్చి ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మెట్లు ఉంటాయన్నమాట. చూడండి, మెట్లు ఉంటాయి, ఇన్ని మెట్లు అనమాట. ఈ మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఈ మెట్లు చూడగానే నాకు తిరుపతి గుర్తొచ్చింది. తిరుపతిలో కూడా స్టార్టింగ్ మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఇన్ని మెట్లు ఇలా ఉంటాయి కదా. నాకు తిరుపతి గుర్తొచ్చింది ఇక్కడికి రాగానే. మెట్లెక్కి పైకి వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇక టికెట్ అది ఏం లేదనుకుంటా, మా పిల్లలే చూసుకుంటున్నారు ఇవన్నీ, నేనైతే వీడియోస్ తీసుకోవడమే తప్ప. చూడండి, అటు ఇటు ద్వారపాలకులు ఉన్నారు టెంపుల్కి. మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలాగైతే ఉంటారో ద్వారపాలకులు, అలాగనే ఈ టెంపుల్లో కూడా ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే తీయలేదు. నాకు జస్ట్ అలా దర్శనం చేసుకొని వెలుగులాగా అనిపించింది. అందులో కొన్ని కాయిన్స్ వేసి, అక్కడ కాయిన్స్ వేయాలన్నమాట. కాయిన్స్ వేసి దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే. జస్ట్ కొంచెమే కనిపిస్తుంది. తర్వాత ఇవన్నీ కోరికలు చిట్టాలంట. మనం ఇక్కడ రాసి వేస్తే కోరికలన్నీ తీరిపోతాయంట. ఇదైతే లైబ్రరీ, లోపల ఇవన్నీ ఉంటాయి. మనకి జపాన్ రాదు కాబట్టి ఏమీ అర్థం కావట్లేదు, జస్ట్ చూసుకుంటే వెళ్ళిపోతున్నాం మేము అంతే. ఈ టెంపుల్ అయితే జపాన్ ఫేమస్ టెంపుల్ అంట, చాలా పవర్ఫుల్ అంట ఈ దేవుడు. శిఖరం చూడండి, గుడికి పైన శిఖరం కూడా దండం పెట్టుకోవచ్చు మనం. ఇది కూడా బుద్ధుని టెంపులే, కాకపోతే మనకి మరి దర్శనానికి ఏమైనా టైం ఉందా ఏంటో తెలియదు. మేమైతే 5 o'clock వెళ్ళాము. అబ్బాయి వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా సరే అలానే కనిపిస్తారంట దేవుడు. నాకైతే అసలు మనసు ఒప్పలేదు, నాకు సరిగ్గా కనిపించలేదు దేవుడు అని చెప్పి అక్కడే ఉండిపోయి వీడియో తీస్తున్నాను. చూడండి, ద్వారపాలకులు ఎలా ఉన్నారో. ఇది చూడండి, ఇక్కడ అనమాట అటొకలు ఇటొకలు ఉంటారు ద్వారపాలకులు. చైనా వాళ్ళ ఉన్నారు ఈ ద్వారపాలకులు అయితే. ఇటు నుంచి ఇది లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని కొన్ని కాయిన్స్ అక్కడ వేసి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోవడమే. నేను స్టార్టింగ్లో ఒకటి వెలుగులాగా చూపించాను కదా, అలానే కనిపిస్తారు దర్శనంలో. తర్వాత మెట్లు దిగి కిందకి వచ్చేయాలి. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను, చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక చెరువులో చేపలు ఉన్నాయి. ఒక చిన్న చెరువు అనమాట ఇది. చెరువులో అయితే చాలా గోల్డ్ ఫిష్, రెడ్ ఫిష్, బ్లాక్, చూడండి ఈ ఫిష్లు అనమాట. వైట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ చేపలు అయితే మనం ఎక్వేరియంలో పెంచుకుంటూ ఉంటారు కదా, అలాంటి చేపలు అనమాట. పెద్ద పెద్దవి ఉన్నాయి ఇవి చేపలు, చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంటుంది. కానీ ఈ మేత అనుకుంటాయి వీటికి అంతా, ఇదంతా వేశారు. ఇవి తింటూ పైకి వచ్చి చక్కగా ఈదుతూ ఉన్నాయన్నమాట. చాలా భలే బాగా అనిపించింది, చాలా బాగున్నాయి చేపలు. ఇక్కడ బుద్ధుని టెంపుల్కి, ఏ టెంపుల్కి వెళ్ళినా సరే చెరువుల్లో చేపలు పెంచుతున్నారు. బొచ్చులు, ఈ గోల్డ్ ఫిష్, రెడ్ ఫిష్, వైట్ ఫిష్ ఇవన్నీ పెంచుతున్నారు అనమాట. ఈ టెంపుల్లో కూడా ఉంది. ఈ టెంపుల్ కూడా కామాకురాలోనే ఉన్న టెంపుల్ని మేము సండే మొత్తం అన్నీ ఒక 2 టెంపుల్స్, ఒక స్టాచ్యూ, ఇంకా బీచ్ ఇవన్నీ చూసేసాం అనమాట. అక్కడక్కడే ఉన్నాయి కాబట్టి 2 kilometers డిస్టెన్స్లోనే ఉన్నాయి. నడుచుకుంటూనే అన్నీ చూసేసాము. ఈ ఫిష్ చూసిన తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత చెట్లలోంచి వెళ్ళాలన్నమాట. చెట్లు చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక చెరువు కనిపించింది. ఆ చెరువులో అయితే తెల్ల బొచ్చులు, నల్ల బొచ్చులు ఉన్నాయి. ఇవైతే బొచ్చులు మాత్రమే. ఈ చెరువులో మొత్తం బొచ్చులే ఉన్నాయి, భలే ఉన్నాయి, పెద్ద పెద్ద బొచ్చులు అనమాట. ఇలా బొచ్చులు కనిపిస్తుంటే మనకి ఇండియాలో అయితే అసలు వదిలిపెట్టరు, చక్కగా పట్టేసుకుని వండుకుని తినేస్తారు. కానీ ఈ జపాన్ వాళ్ళు అయితే ఇక్కడ టెంపుల్లోనే కాదు, ఎక్కడైనా బయట అయినా సరే నదుల్లో అలా చేపలు చాలా కనిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద బొచ్చులు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు మేత వేస్తారు కానీ అస్సలు తీసుకోరు.
చెరువు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ చెరువులో అయితే బొచ్చులు చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి చక్కగా మేత వేస్తుంటే ఒడ్డుకు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఒడ్డుకొచ్చి నోరు తెరుస్తున్నాయి. మనం మేత వేయగానే పట్టుకొని చక్కగా వీళ్ళు ఈదుతూనే ఉన్నాయి. ఈ చెరువు నిండా ఉన్నాయి బొచ్చులు, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి అనమాట. ఇండియా వాళ్ళు అయితే అస్సలు వదిలిపెట్టాం కదా, మనం వండుకొని తినేస్తాం తీసుకుని. వీళ్ళైతే అస్సలు ముట్టుకోరు. నదుల్లో కానీ చెరువుల్లో కానీ ఎక్కడైనా కనిపించినా అస్సలు ఒక్క చేప ముట్టుకోరు వాళ్ళు, అసలు తీసుకోరు అసలుకే. ఎవరైనా గాలం వేసి సరదాగా పట్టుకుంటారు కానీ మళ్ళీ వదిలేస్తారు అందులోనే. భలే ఉన్నాయి ఈ బొచ్చులు, అసలు పెద్ద పెద్ద బొచ్చులు, పెద్ద పెద్ద బొచ్చులు. ఈ చేపలను అయితే మళ్ళీ ఒక ½ అన్ అవర్ 1 అవర్ వరకు అలా టైం స్పెండ్ చేసాము. మేము చూసుకుంటూనే ఉన్నాము ఈ చేపల్ని. చూస్తూనే టైము అలా 6 o'clock అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ గేట్లోంచి ఇలా బయటికి వెళ్ళిపోవాలన్నమాట. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.